నేను నా మీద పెద్ద ఇదేమిటంటే ప్రతి వాళ్ళు కోట శ్రీనివాసరావుకి పరభాష నటులంటే ఇష్టం లేదు అని. చాలా తప్పండి. నేను నటులను ఎప్పుడూ అన్నం. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అమితాబ్ బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర్ వేషమైనా వేస్తాను, నేనేం సిగ్గుపడి. అంతేగాని ఇక్కడ పేరు చెబుతున్నా అనుకోకండి సార్. షాయాజీ షిండే అనేటువంటి వాడు ఏం ఆర్టిస్ట్ చెప్పండి తెలుగులో? అతను ఆ భాషలో అతను గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాయి కాదన్ను. తెలుగులో అలాంటి నటులు లేరా? అతన్ని ఏదో కొన్ని వేషాలు పెట్టారు. డైలాగ్ కూడా అతనితోనే. బాలుగారు లాంటి మహానుభావులేమో పాడుతా తీగా ఈ సభల్లోనే ఈ ప్రోగ్రాంలో ఏమో చక్కగా అమ్మ భాష ఉచ్చారణ చక్కగా మాట్లాడని చక్కగా చెప్తారు ఆయన. మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటుంటే ఆయన ఎమోట్ డ్రెస్ వేసుకుని ఆ దున్నపోత మీద కూర్చుంటే ఆ కాస్ట్యూమ్ నిద్రపోతుంటే ఆ డ్రెస్ వేసుకుని వచ్చి ఫోటో దిగడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆడు ఎముడేంటి చెప్పండి. అతని ముందు నన్ను యాక్ట్ చేయమని 12 రోజులు డేట్లు తీసుకున్నాను. నేను చేయనని చెప్పాను. ఎందుకన్నాడు నిర్మాత గారు. లేదండి, యముడు అంటే తెలుగు వారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ అలా ఉంది. ఓ రామారావు గారు, ఓ రంగారావు గారు, ఓ కైకాలి సత్యనారాయణ గారు, మహానుభావులు అలాంటి వాళ్ళ ఫిగర్లు ఉన్నాయి. వాళ్ళల్లో అలాంటిది ఊహించుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎవరితోనైనా కొత్త, లేదంటే నేను చలపతిరారుతో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేసుకుని ఇలా మనం చేసుకుంటుంటే ఏమవుతుంది, అతని వాయిసే మనం పెట్టడం వల్ల వాయిట్లో నుంచి నాలాంటి వాడు ఎంత గోడు పెట్టినా ఎవడు మన మాట వినండి. కాబట్టి దయించి మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అనే పద్ధతిలో చూడండి, కానీ మా అంటే మా అసోసియేషను అని గుండె మీద చేసుకుని మాత్రం చెప్పకండి. దయించి ముందు తెలుగు ఆర్టిస్టులు మన భాష మన ఇది ముఖ్యమంత్రులు కానీ ఎవరు మాట్లాడినా తెలుగు 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 అని కాల్ చేస్తున్నారు. మనమేం మనకెందుకు ఈ తెగులు పట్టింది నాకు అర్థం కాదు. మనకెందుకండి ఈ పార్టీలు గీర్టీలు కాదు, అసలు తెలుగు భాష మన ద్వారా రావాలి. నిర్మాత స్విచ్ అయితే, బల్బు ఆర్టిస్ట్ అయితే, డైరెక్టర్ కరెంట్ లాంటి వాడు. అది సినిమా అంటే మన ద్వారానే బయటకు వస్తుంది. ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవి గారు గొప్పగా రాయొచ్చు, అందరూ కాదు, కానీ ప్రజలకు వెళ్ళేది ఆర్టిస్ట్ ద్వారా. అందుకే ఆర్టిస్ట్ అంత గౌరవించబడతాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి దయించి మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, ఇప్పటికే చాలా హై టైం అయిపోయింది. ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళం, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం మనం సిగ్గుపడి ఏమనుకోవద్దు. మిగిలిన వాళ్ళని తీసుకురారు, నేను చేతిని అంటలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.